టీటీడీపీ చీఫ్గా అరవింద్, విజయవాడలో చంద్రబాబుతో భేటీ, శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన, టీటీడీపీ బోర్డు మెంబర్గా నర్సిరెడ్డి, మరో ఒకరిద్దరికి ఛాన్స్ అట. సో వీళ్ళు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీని కొంత రివైవ్ చేయాలన్న ఒక ఆలోచనకు వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి, సో తెలంగాణలో కూడా లీడర్షిప్ ఉన్నది, నాయకులు అట్లనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పార్టీని ఇంకా ఏదో ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. కాకపోతే వీళ్ళు పవర్లోకి రావడమా అది ఇది అన్నది అంత అది కుదరని పని, అది అయ్యే పని కాదు. కానీ మేము కూడా ఉన్నాము తెలంగాణలో అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం. చంద్రబాబు నాయుడు తెలంగాణలో హైదరాబాద్లో అడుగు పెట్టాలని అంటే చుట్టూ ఒక ఉండాలి కాబట్టి సో ఇట్లా ఈ పార్టీ మీద ఫోకస్ పెట్టినట్టు కనబడుతున్నది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్కు అప్పగించబోతున్నట్టుగా తెలిసింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 2 రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు భేటీ అయినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితర అంశాలు చర్చించినట్టుగా వెల్లడించాయి. అయితే రాష్ట్ర అధ్యక్ష పోస్టుకి ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలించిన బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్టుగా తెలిసింది. దీనిపైన శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ ప్రస్తుతం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇటీవల ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నెల 19వ తేదీన టీటీడీపీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ నేపథ్యంలో అది వాయిదా పడ్డది. అయితే త్వరలో తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని, అప్పుడే పార్టీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పేర్లు ప్రకటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెకే బాధ్యతలు అప్పగిస్తారా, మరొకరికి కల్పిస్తారా అనేది చూడాలి. నామినేటెడ్ పోస్టులు ఉన్నట తెలంగాణకు కొంతమందికి ఇస్తున్నారట. టీటీడీ మెంబర్లుగా నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపినాయట. నర్సిరెడ్డి గారు అంటే ఆయన కొంచెం మంచి ఎఫెక్టివ్గా మాట్లాడతారు చూడండి సభలు సమావేశాల్లో. సో ఆయన మరికొంతమందిని పోలిట్ బ్యూరోలో యాక్టివ్గా పనిచేసే వారిని రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. పార్టీ సీనియర్ నేతలు బక్కా నరసింహులు, సామా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసినికి సైతం ఏదో ఒక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇట్లా టీడీపీ మళ్ళీ తెలంగాణలో కొంత కదలిక తీసుకొచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.